అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటకు వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్లారు. మత్స్యకారుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. మత్స్యకారుల సమస్యలను తెలుసుకున్న మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ముత్యాల నాయుడు, పార్టీ నేతలు ధర్మశ్రీ, కేకే రాజు మత్స్యకారుల పోరాటానికి సంపూర్ణ మద్దతును తెలిపారు. హోంమంత్రి అనిత నమ్మించి మోసం చేశారంటూ మత్స్యకారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ఉండదని చెప్పి మోసగించారన్నారు. జగన్ వల్లే తమకు న్యాయం జరుగుతుంది, కూటమి వల్ల కాదు అన్నారు మత్స్యకారులు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల తమ జీవితాలు నాశనమవుతున్నాయన్నారు. ఏం పాపం చేశామని తమను వేధిస్తున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను చంపి కంపెనీ పెట్టుకోండంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మత్స్యకారులు. మాకు మధ్య శ్రీకాకుళం కలిసి కాకినాడ దాకా ఎక్కడైతే సరే మాకు సముద్రమే కావాలి, మాకు గంగమ్మే కావాలి. మా వాళ్ళ పట్ల కట్టిన నెత్తి మీద చేతులు అయినా పేకలు పుచ్చులు మా వాళ్ళ బతుకునే మాకు కట్టినోడుగా పోయితాం 200 300 సార్. మమ్మల్ని ఇది కాపాడితే మాకు చాలా సంతోషం, మాకు ఇదొకటే కావాలి. కూటమి ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు అనిత ఎన్నో మాటలు చెప్పారని, బల్క్ డ్రగ్ పార్క్ వల్ల క్యాన్సర్, పిల్లలకు అంగవైకల్యం వస్తుందని అనిత చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మత్స్యకారుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ మద్దతు ఉంటుందన్నారు బొత్స సత్యనారాయణ. ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆ ఆలోచనని, వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు జులుంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు. చంద్రబాబుకు ఇచ్చిన హామీలు గుర్తుండవు అన్నారు కన్నబాబు. ఎన్నికలకు ముందు అనిత ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు కన్నబాబు. రాజయ్యపేటకు రాకుండా ఆంక్షలు పెట్టి హౌస్ అరెస్టులు చేయటం దుర్మార్గం అన్నారు కన్నబాబు. అధికారంలోకి వచ్చాక కూటమి సర్కార్ పెట్టిన కేసులను ఎత్తేస్తామన్నారు. చంద్రబాబు పెద్దల పక్షం, వైఎస్ జగన్ పేదల పక్షం అన్నారు కన్నబాబు. ఎంతమంది గొంతులను కాపుతారు? మేమైతే చెప్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడతారు, ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాం, మీరు ఇప్పుడే చెప్తున్నారు మహిళల మీద కూడా కేసులు పెట్టారు. చాలామంది మత్స్యకార సోదరుల మీద కేసులు పెట్టారు. వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు. మీ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు. ఇదేదో 100-200 ఇచ్చి తీసుకొచ్చిన జనం కాదు. ఇంతకుముందు చూసాం కొంతమందిని వేరే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంటే. మేము మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా నాయకులందరం కూడా కలిసి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని మీ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తించే విధంగా ఆయనకి ఇప్పుడే వివరాలన్నీ అందజేస్తాం. మీరు కేసులకు భయపడక్కర్లేదు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారుల పోరాటం కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఖచ్చితంగా మత్స్యకారులు చేసేటువంటి పోరాటానికి అండగా ఉంటామని, భవిష్యత్తు కార్యాచరణకు కూడా మద్దతు తెలుపుతామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం రాజయ్యపేట మత్స్యకారులు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి మీకు మద్దతు ప్రకటించారు, ఏ విధంగా చూడాలి, ఎటువంటి భరోసా ఇచ్చారు? మా రాజీపేట గ్రామానికి ఈరోజు వైఎస్ఆర్ పెద్దలందరూ వచ్చారండి. వాళ్ళు ఏంటంటే, మీకు మద్దతుగా ఉంటామమ్మా, జగన్ బాబు గారు మీకు పంపించారు, మేము మీకు మద్దతు చెప్పడానికి వచ్చాం కాబట్టి కేసులన్నీ కొట్టించేలాగా, కేసులన్నీ తీయించేసేలాగా మీకు మేము ఈ బల్క్ డ్రగ్ కూడా ఆపేలాగా మేము ట్రై చేస్తామని చెప్పారు. మాకు భరోసా ఇచ్చారు. కొంత ధైర్యాన్ని వాళ్ళు నింపి వెళ్ళారండి. ఈరోజు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ఈరోజు మా రాజీపేట మత్స్యకార గ్రామానికి రావటము, వారితో పాటు ఈ
విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో ఉమ్మడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా వచ్చి మత్స్యకారులకు భరోసాగా నిలుస్తామని చెప్పేసి అది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా చెప్పడం జరిగింది. దాంతోపాటు కన్నబాబు గారు మాట్లాడుతూ మరి ఆయన ఏవైతే ఈ అక్రమ కేసులు మత్స్యకారులపైన పెట్టారో ఖచ్చితంగా ఈ కేసులన్నింటినీ కూడా మాఫీ చేయిస్తాము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే. అదేవిధంగా మేము చేసిన పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దనేసి మత్స్యకారులు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తే దానికి కూడా మేము అంగీకరిస్తాం తప్ప, ఎందుకంటే ఇది పాలసీ మ్యాటర్ కాదు కాబట్టి ఈ ప్రాంత వాసులు వద్దనుకున్నారు కాబట్టి వేరే చోటకి మార్చాలనే మా ఈ యొక్క డిమాండ్ని వారు కూడా మరి మద్దతు ప్రకటిస్తూ మా ఉద్యమంతో పాటు సంఘీభావంగా ఈరోజు సంఘీభావం ప్రకటించడం కాదు, ఈ ఉద్యమం చివరి వరకు కూడా ఈ ప్రాంతం నుంచి బల్క్ డ్రగ్ పార్క్ పోయేంత వరకు కూడా మాతో పాటు ప్రయాణం చేస్తామని చెప్పి మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డులు టీషర్ట్ల మీద కొట్టించుకొని తిరిగేటువంటి పరిస్థితి, అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఈ అనిత గారు తీసుకుని వచ్చేసారు మత్స్యకారులని. ఒక పక్క నుంచి చూస్తే మత్స్యకారులని విభజించి పాలించేలాగా బ్రిటిష్ పరిపాలన చేయడం కోసం అని చెప్పి నిన్న ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వస్తుందని చెప్పి నిన్న ప్రెస్ మీట్ కొంతమంది మత్స్యకారు నాయకులతోనే, అది రాజీపేటకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులను తీసుకుని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి మత్స్యకారుల తాలూకు ఉద్యమాన్ని అనగదొక్కడం కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా ఫలించే పరిస్థితి లేదు. ఎందుకంటే మత్స్యకారులకు అందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఒక భరోసా దొరికింది. ఆయన అంటే నమ్మకం, ఎందుకంటే ఏదన్నా మాట ఇస్తే మాట తప్పడు, ఇది వాళ్ళు చరిత్రలో ఉన్నది. ఎందుకంటే పాలన చూసాం సార్, 5 సంవత్సరాల పాలన చూసాం. పాలన చూసి మాకు చాలా 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 ఆనందం అనిపించింది. మాకు జగన్ గారు నిండంటే అన్నంటే ఉన్నారు. జగన్ మాకు 80% మేము గెలిచినట్టు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం బుల్ ట్రక్ మొత్తం అన్నట్ల మీద 80% గెలిచాం. 2% జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే చాలా మాకు ఇంకా బాగుంటుంది. ఇంకోటి అన్నారు, కేసులు ఎన్ని కేసులు పెట్టుకొని కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద ఒక కేసు ఉండేనని మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకుంటాడని మాకు చాలా నమ్మకం. జగన్ గారు ఇచ్చిన మాట ఎప్పటికీ ప్రాణం పోయిన బరిలో మాట నిలబెట్టుకుంటారు జగన్ గారు. ఇదే మాకు నమ్మకం జగన్ గారు అంటేనే. పాలన చూసి మాకు చాలా 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 ఆనందం అనిపించింది. మాకు జగన్ గారు నిండంటే అన్నంటే ఉన్నారు. జగన్ మాకు 80% మేము గెలిచినట్టు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం బుల్ ట్రక్ మొత్తం అన్నట్ల మీద 80% గెలిచాం. 2% జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే చాలా మాకు ఇంకా బాగుంటుంది. ఇంకోటి అన్నారు, కేసులు ఎన్ని కేసులు పెట్టుకొని కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద ఒక కేసు ఉండేనని మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకుంటాడని మాకు చాలా నమ్మకం. జగన్ గారు ఇచ్చిన మాట ఎప్పటికీ ప్రాణం పోయిన బరిలో మాట నిలబెట్టుకుంటారు జగన్ గారు. ఇదే మాకు నమ్మకం జగన్ గారు అంటేనే. మొత్తం మీద రాజయ్యపేట మత్స్యకారులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి తమకు భరోసా కల్పించారు. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ముందుకు తీసుకెళ్తామని వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులపై పెట్టినటువంటి కేసులు ఎత్తేస్తామని చెప్పి వైఎస్ జగన్ మాటగా ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలంతా కూడా చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగింది. పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని మత్స్యకార గ్రామ ప్రజలంతా కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్ సాక్షి టీవీ రాజయ్యపేట నుంచి.